ఈరోజు మార్నింగే ఒక క్లయింట్ అయితే కాల్ చేసినాడు. కాల్ చేసి సార్ అర్జెంట్‌గా నేను కలవాలి. జర తొందరగా కలువు అని చెప్పాడు అన్నాడు. సరే అని చెప్పేసి ఏమైందో అని చెప్పేసి వెళ్ళి కలిసాను. కలవగానే క్లయింట్ ఫస్ట్ చెప్పిన ముచ్చట మనకి సార్ నాకు ప్రాపర్టీ కావాలి. ఏడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను సజెషన్ అయితే అడిగాడు. అప్పుడు నేను కస్టమర్‌ని ఒక క్వెషన్ అడిగాను. సార్ మీరు ఏ పర్పస్ కోసం ఆలోచిస్తున్నారు సార్ అని అడిగాను. అయితే కస్టమర్ ఒక 5 నిమిషాలు ఆలోచించి సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలి. నేను ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడతా. నాకు వితిన్ 10 to 15 yearsలో మంచి హై రిటర్న్స్ వచ్చే మంచి ఒక ప్రాపర్టీ అయితే సెలెక్ట్ చేయని చెప్పాను అనమాట. సరే సార్ నీకు మంచి ప్రాజెక్ట్ ఒకటి మీకు చెప్తాను అని చెప్పాను అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీరు ఒక క్లారిటీతో అయితే ఉండండి. మీ రిక్వైర్మెంట్స్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారనుకో రిక్వైర్మెంట్కి తగ్గ మంచి ప్రాపర్టీ అయితే మనమైతే సెలెక్ట్ చేయగలుగుతాం. సో మీరు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే మీ రిక్వైర్మెంట్ ఏంది, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచిస్తున్నారా, లేక రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా ఆలోచిస్తున్నారా, లేదంటే మీరు మంచి రెసిడెన్షియల్ పర్పస్ ఆలోచిస్తున్నారా అనేది నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. సో అప్పుడైతేనే మేము మీకు మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇలాంటివి ప్రతి క్లయింట్ కాడ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ ముచ్చట్లు అండ్ మంచి మంచి ప్రాజెక్ట్ అప్డేట్స్ మిస్గా ఉండాలంటే సాయం ఫాలో పెట్టుకొని మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ.